సార్ ఇప్పుడు యూట్యూబ్ సెన్సేషనల్ అయినటువంటి నా అన్వేషణ ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఆయన మీద లుకౌట్ నోటీస్ రావడంతో నన్ను ఏం చేయలేరు, అసలు ఎవ్వరు కూడా నన్ను, ఏ బత్తాయి కూడా నన్ను ఏం చేయలేదు, ఈ 26లో నేనేందో చూపిస్తా అనేసి అంటున్నాడు కదా, దాని గురించి మీరేమన్నా? తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఏమైనా కానీ ఇప్పుడు అన్వేష్ విషయం అంత పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ ఏం కాదు, నేషనల్ న్యూస్ ఏం కాదు. ఓకే, వదిలేయమని నేను అందరినీ కోరుతున్నాను. ఆయన వీడియో ఆయన చేసుకొని ఇవ్వనండి. ఆయన అయితే ఓపెన్గా చెప్పాడు. ఫస్ట్ ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, అప్పుడు మేమంతా విమర్శించాము, ఉప్పల్ బాలు మేమంతా కూడాను. ఇప్పుడైతే ఈ మధ్యన వచ్చిన వీడియోలు అయితే నాకు బాగా నచ్చుతున్నాయి. ఆయన చేసిన వీడియోలు. నేను పక్కా హిందువుని, నేను హిందూ ధర్మాన్ని పాటిస్తాను, నేను రామాయణం చదువుతాను, మహాభారతం చదువుతాను, భగవద్గీత చదువుతాను. చూడండి నా చుట్టూ ఏమున్నాయని మన దేవుడు బొమ్మలన్నీ చూపించడం, మన హిందూ టెంపుల్స్ ముందు ఆయన వీడియోలు తీయడం నాకైతే నిజంగా నచ్చింది. ఏమైనా ఒకవేళ ఉంటే తర్వాత వాళ్ళు చూసుకుంటారు, కానీ ఆయన కోసం ఆ రోజు అదే మాట్లాడడం నాకైతే నచ్చలేదు. ఆయన్ని పర్సనల్ గా కొంతమంది టార్గెట్ చేశారు కదా, వాళ్ళని ఉద్దేశించి అన్నాడేమో అని నేను అనుకుంటున్నాను. హిందువులను ఉద్దేశించేది కాదు, కొంతమంది మహిళలు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి అన్నాడని నేను అనుకుంటున్నాను. మహిళలు అంటారు కదండి బత్తాయిలని. బత్తాయిలు మగవాళ్ళకు ఉంటాయా?